దేవుని స్తోత్రం. చిన్ని ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధులైన ప్రభా, ప్రేమ గల తండ్రి, మహోన్నతులైన దేవ, పరిశుద్ధుల మీ పరిశుద్ధమైన ఘనమైన మహోన్నతమైన రక్షణకరమైన నామమునకు తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ ప్రశస్తమైన సమయంలో మిమ్మల్ని ప్రేమించి స్తుతించడానికి చక్కటి అవకాశాన్ని నాకు ఇస్తూ ఉన్నారు. మీ పరిశుద్ధ గ్రంథంలో విలువైన విషయాలను కూడా నేర్చుకోవడానికి మాకు చక్కటి అవకాశాన్ని ఇచ్చారు. ఎంతమంది ఆశతో మీ వైపు చూస్తూ ఉన్నారు ప్రభా. ఆశ కలిగినటువంటి వారి యొక్క ప్రాణములను తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీ స్తోత్రాలు. ఈ ప్రశస్తమైన సమయంలో దేవులను ఎన్నిక లేని వారని తండ్రి, నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని అయ్యా, ఏ విషయాలనైతే మీరు తెలియపరచాలని ఇష్టపడుతున్నాను ఆ మాటలను మాత్రమే మీ బిడ్డలతో పంచుకోవడానికి నా యొక్క అవయవాలను తండ్రి మీరు ఉపయోగించుకొని మిమ్మల్ని మహిమపరచుకుంటారని, నాలో నుండి మీ నామం స్తుతించబడినట్లు దీనుడనైనా నా ప్రార్థన ఆలకించి అంగీకరించమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాను మా యొక్క పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుని నామమున స్తోత్రాలు. దేవుని యొక్క వాక్యాన్ని మనం కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను నేర్చుకోవడానికి దేవుడు చక్కటి అవకాశాలను ఇస్తున్నారు. దినదినము కూడా ఒక నూతనత్వంలో దేవుడు చాలా విషయాలు మనకి నేర్పుతున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. దేవుని యొక్క మందిరము ఎందుకు, మందిరం యొక్క ఆవశ్యకత ఏమైనది అనేది మనం పరిశీలన చేయాలి. మన బిడ్డలను స్కూల్కి పంపుతూ ఉన్నాం. స్కూల్కి వెళ్ళాలి, వాళ్ళని ప్రోత్సహిస్తున్నాం. వారిని ముందుగా వారు కొంత వెళ్ళటానికి కొంతమంది బిడ్డలైతే చాలా ఆటంకాలు పెడతా ఉంటారు, చాలా మానం చేస్తారు కూడా. అయినా కూడా ఏం చేస్తూ ఉంటామంటే మనం వాడిని కొంచెం లాలన చేస్తాం, ఆశ చూపుతూ ఉంటాం. ఒకసారి కోపంతో పట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇదంతా కూడా ఎందుకంటే మన దృష్టి అంతా వాడి కంటే కూడా మన దృష్టి చాలా దూర దృష్టితో మనం ఏం చేస్తాం, ఆలోచన చేస్తూ ఉంటాం. వారు మంచిగా చదవాలి, మంచి భవిష్యత్తుని ఏర్పాటు చేసుకోవాలి, మనకంటే కూడా వారు మంచి స్థాయిలో ఉండాలి, స్థితిలో ఉండాలి. ఇదే కదా స్కూల్ వలన కలిగే లాభం ఏంటంటే మన బిడ్డలకు ఒక మంచి భవిష్యత్తు అనేది ఏర్పాటు అవడానికి స్కూల్ వాతావరణం, స్కూల్ యొక్క స్థితి అనేది చాలా బాగా ఉపయోగపడుతూ ఉన్నది. ఇది వాస్తవమైన విషయం. అలాగే మనం ఆ విధమైనటువంటి మార్గంలో ప్రయాణం చేయించడానికి ఇష్టపడతాం. అలాగే దేవుని మందిరం ఎందుకు, దేవుని మందిరంలోకి వస్తున్న మనము ఏం పొందుకోవాలని,
ఏ విలువైన జీవితాన్ని పొందుకోవాలని ఇది కూడా మనం ఆలోచన చేయాలి. ఇక్కడ నేర్పే ప్రతి విషయాలు కూడా ఒక వ్యక్తి, భూ సంబంధి అయిన వ్యక్తి పరలోక సంబంధిగా చేరాలి. భూ సంబంధం కదా, ఈ లోక సంబంధమైన వారు, శరీర సంబంధమైన వారు. అయితే మన యొక్క ఉద్దేశం ఏంటి? దేవుని ఉద్దేశంతో జత కలిసి మన ప్రయత్నంలో భాగం ఏంటంటే దేవుని యొక్క రాజ్యము వైపు ప్రయాణం చేయగలో దేవుని యొక్క మందిరము చాలా మనకు ఉపయోగపడుతుంది. దేవుని రాజ్యము వైపుకు నడిపించబడుటలో దేవుని మందిరము చాలా కూడా మనకు ఉపయోగకరమైనటువంటిది. దేవుని మందిరంలో మనకు నేర్పే విషయాలు, నీతిని గురించి నేర్పుతూ ఉంటారు. అంటే నీతితో కూడిన ప్రయాణం అనేది చేయాలి అనేది, యథార్థతతో కూడినటువంటి విషయాలు నేర్పుతూ ఉంటారు. అమ్మా చదవద్దు, వాక్యం వినాలి. యథార్థమైన జీవితాన్ని కలిగి ప్రయాణం చేయాలి అని విశ్వాసాన్ని గురించి నేర్పుతూ ఉంటారు. విశ్వాస సంబంధమైన మార్గంలో ప్రయాణం చేయడానికి నేర్పుతూ ఉంటారు. భయభక్తులను గురించి నేర్పుతూ ఉంటారు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుట ఇంట్లో దేవుని మందిరంలో నేర్పబడుతూ ఉంటుంది. ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రార్థన ఏ విధంగా చేయాలో నేర్పబడుతూ, ఈ విషయాలన్నీ కూడా దేవుని మందిరంలో నేర్పబడుతూ ఉన్నాయి. ఇక్కడైనా ఎక్కడైనా అది చిన్ని సంఘం కావచ్చు, గొప్ప సంఘం కావచ్చు. నేర్పే విషయం ఏంటి? దేవుని రాజ్యము వైపుకు విశ్వాసిని నడిపించుట. దాని నిమిత్తమే దేవుని మందిరములో దేవుని సేవకుడు చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది వాస్తవమైన విషయం అన్నమాట. కనుక మనము స్కూల్లో వాళ్ళు చక్కగా చదివి మంచి భవిష్యత్తును ఏర్పాటు చేసుకున్నారనుకోండి, మంచి భవిష్యత్తును వారు కలిగిన వారు అవుతారు. అంతే కదా. ఇక్కడ కూడా నేర్చుకునే వారంగా ఉన్నామనుకోండి, విధేయత చూపే వారంగా ఉన్నామనుకోండి, ఆత్మీయమైన మార్గంలో నడుస్తూ దేవుని రాజ్యంలోకి వెళ్ళటానికి అవకాశం అనేది ఉంటుంది. లేనట్లయితే స్కూల్ వాతావరణం సరిగా ఉపయోగించుకోకపోతే ఎంత భవిష్యత్తును పాటు చేసుకుంటారో, దేవుని యొక్క మందిరంలో కూడా చేరి కూడా తగిన విధంగా నడవకపోతే ఆత్మీయమైన భవిష్యత్తును కూడా నీవు పాడు చేసుకునే వ్యక్తి అవుతావు. అర్థమవుతుందా? కనుక ఇక్కడ నేర్పే ప్రతిదీ కూడా మనము విధేయతతో నేర్చుకోవటం అనేది మనకు చాలా మంచిది. ఇక్కడ విలువైనటువంటి ఈ విత్తనాలు వేయబడుతున్నాయి. దేవుని మందిరంలో విలువైన విత్తనాలు వేయబడుతున్నాయి. విత్తనం మంచిదే, అది నడిచే భూమి మీద పడినను, ముళ్ళ కంచెలో పడినను, రాతి నేలను పడినను, మంచి భూమిలో పడిన విత్తనంలో తప్పు లేదు. విత్తనంలో తప్పు ఉంటుందా? పుచ్చిపోయిన విత్తనం అది ఏమన్నా
విత్తనము మంచిది, సిద్ధపరిచే నేలే సరైనదిగా లేదు. ఎవరు సిద్ధపరచుకోవాలి? ఒక విశ్వాసి తన జీవితాన్ని వాక్యం ద్వారా సిద్ధపరచుకోవాల్సిన అవసరం ఉంటుంది. సిద్ధపరచుకోవాలి ఎప్పటికప్పుడే. వాక్యములో నుండి కొన్ని విషయాలు నీకు నేర్పబడుతూ ఉంటుండగా ఈ విషయాలను బట్టి నువ్వేం చేయాలి? నీ యొక్క జీవితాన్ని దిద్దుకుంటూ ఉండాలి. మంచి నేలను లేదా మంచి జీవితాన్ని కలిగిన వ్యక్తివిగా తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత ఎవరిది అంటే నేర్చుకుంటున్నటువంటి విశ్వాసం. నేర్చుకోవాలి. ఇది ఎలా వస్తుందంటే దేవుని యొక్క సేవకుడు దేవుని యొక్క ఆత్మచేత నింపబడి ఈ విషయాలన్నీ కూడా ప్రకటిస్తూ ఉంటుండగా మనం చాలా భక్తి కలిగిన వారమై నేర్చుకోవాల్సిన అవసరత ఉంది. ఓకేనా? ఓకేనా? అర్థమైందా? నేర్చుకోవాలి. కనుక పరిశుద్ధ గ్రంథంలో మనం కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ముందుకు కొనసాగుతాం. జాగ్రత్తగా విధేయత కలిగిన వారమై కొన్ని విషయాలు నేర్చుకోవటానికి. ఇక్కడ ఒక వ్యక్తిని గురించి వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, ఈ వ్యక్తి పేరు ఆస అనబడినటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి యోధా రాజ్యానికి రాజుగా ఉన్నటువంటి కాలంలో కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మనం చదువుకున్నాం. ఈ ఆస అనబడినటువంటి వ్యక్తి యొక్క ప్రార్థనా జీవితాన్ని మనం చదువుకున్నాం 11వ వచనంలో. అదేనా? ఆయన చేస్తున్న ప్రార్థన, దేవునికి తను చేస్తున్న ప్రార్థన అది. ఆ ప్రార్థనలో కొన్ని విషయాలను ఎత్తుతున్నాడు ఆయన. ప్రాముఖ్యమైనటువంటి విషయాలను ఆయన దేవుని సన్నిధిలోకి తీసుకొని వెళుతున్నాడు. అర్థమైందా? తన జీవితంలో కొన్ని కార్యాలు, కొన్ని సంఘటనలు జరుగుట కొరకు ఏం చేస్తున్నాడు? దేవుని సన్నిధిలోకి తన ప్రార్థన తీసుకొని వెళుతున్నాడు. ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ప్రార్థనా జీవితం కదా. వ్యక్తిని బట్టి, వ్యక్తి యొక్క ఆత్మీయతను బట్టి ప్రార్థనా జీవితం కూడా ఆధారపడి ఉంటుంది. అందరూ చేయలేరు. ఎందుకు చేయలేరు? ఎందుకు చేయలేరంటే వారి యొక్క ఆత్మీయమైన స్థితిని బట్టి తగిన ప్రార్థన కొందరు చెయ్యలేరు. ఆత్మీయమైన స్థితి చక్కగా ఉన్నప్పుడు చక్కటి ప్రార్థనా విధానం అనేది, దేవుని సన్నిధిలోకి వెళ్ళగలిగే ప్రార్థనా జీవితం అనేది మనం చెయ్యగలం. మరి నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? దేవుని సన్నిధిలోకి వెళ్ళగలిగే ప్రార్థనా జీవితాన్ని కలిగిన, ఆత్మీయ జీవితాన్ని కలిగిన వ్యక్తివిగా జీవిస్తున్నావా? దేవుని సన్నిధిలోకి నీ ప్రార్థన వెళుతున్నదా? ఒక ఆయన నా చిన్నతనాన ఆయన కూడా ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఉండేవాడు, బయటకు వచ్చి బూతులు తిరుగుతూ ఉండేవాడు. అర్థమైందా? బయటకు వచ్చేమో బూతులు తిరుగుతున్నాడు, అక్కడేమో ప్రార్థన చేస్తున్నాడు. ఏంటి ఈ సంబంధం? ఒకే నాలుక. ఈ నాలుగుతోనేమో దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నావు నీవు, ఇదే నాలుగుతోనేమో దేవుని పోలికగా
సృష్టించబడిన వ్యక్తిని నువ్వేం చేస్తున్నావు? తిడుతున్నావు. అంటే ఈ ప్రార్థన దేవుడు ఆలకిస్తారా? నీ ప్రార్థన ఆలకించబడేదిగా ఉంటుందా? వ్యక్తిని నువ్వు తిడుతున్నావు కదా, తిట్టినావు కదా, ప్రార్థన చేస్తున్నావు. జనాలంతానేమో అయ్యో ప్రార్థన చేస్తున్నాడు ఈ వ్యక్తి, మరలా బయటకు వచ్చి ఒక మాటలు 5 మాటలు మాట్లాడుతున్నావు, వినకూడని మాటలు. మరి వినకూడని మాటలు మాట్లాడుతూ ఇక్కడ ప్రార్థన చేస్తున్న నీవు, దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తారా? ఏమా ఆలకిస్తారా? ఇలాంటి ప్రార్థన చేస్తున్నావా? ఇలాంటి ప్రార్థన చేయించా? కొన్ని నేర్పబడుతున్నాయి, మనకు కొన్ని విషయాలు నేర్పబడుతున్నాయి. కనుక ఈ రోజున మనం ఏం చేయాలి? ఏం నేర్చుకుంటున్నావు? నువ్వు ప్రార్థన చేస్తున్నా నీవు కొన్ని నేర్చుకున్నాను. నీ ప్రవర్తన విషయంలో కొంత నేర్పు అనేది నువ్వు కలిగిన వ్యక్తివై ఉండాలి. నీ ప్రవర్తన విషయంలో నువ్వు ఇలాంటి ప్రవర్తన చేస్తూ ప్రార్థన చేసే వ్యక్తివిగా ఉండకూడదు. నువ్వు ప్రార్థన చేసినావంటే ప్రార్థనైనా చేయి, ఈ కార్యమైనా చేయి, 2 కార్యాలు మాత్రమే నీవు చేయకూడదు. అందుకోసం అంటారు కదా ప్రకటనలో కదా, నువ్వు వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, అంతే. ఏదైనా ఒక మార్గాన్ని ఎంచుకో, ఒక విధానాన్ని ఎంచుకో. 2 విధానాలు మాత్రం నీవు కలిగిన వ్యక్తివై ఉండకూడదు. ప్రార్థనా జీవితమా లేదా లోక సంబంధమైనటువంటి జీవితమా? నీ ప్రార్థన ఆలకించబడేదే ఉండాలి, ఆలకించబడేదిగా ఉండాలి. దేవుడు ఆలకించే ప్రార్థనగా నీ ప్రార్థన. నేను ఒక దబ్బడం సుద్ది తెస్తా రేపటి నుండి, తీసుకురా తీసుకురామంటే తీసుకొస్తా. గట్టి కూర్చుందా కెవ్వరికి 50 సామాన్యమైన కేకలు కాదు. అర్థమైందా? ఆలకించే ప్రార్థన, దేవుడు ఆలకించే ప్రార్థనగా నీ ప్రార్థన ఉండటం అది ప్రయోజనం కదా. ఏది ప్రయోజనం? ప్రార్థన ఆలకించనటువంటిదిగా ప్రయోజనం ఉంటుందా? దేవుడు మన ప్రార్థన ఆలకించేదిగా అది ప్రయోజనకరంగా ఉంటుందా? ఆలకించేదిగా ఉండాలంటే నువ్వు ప్రవర్తన మార్చుకోవాలి. నా ప్రార్థన, నా భవిష్యత్తు, నా జీవితము దేవుడు దీవించాలి, ఆశీర్వదించాలి అంటే నీ ప్రార్థన దేవుడు ఆలకించేదిగా ఉండాలి. అది దీవెనకరమైంది. ఆలకించకుండా ఉండునట్లుగా కొన్ని కార్యాలు చేస్తున్నామే, ఆ కార్యాలను ఆఫ్ చేయాల్సిన అవసరత ఎంతైనా కూడా. ఈ కార్యాలు ఆఫ్ చేయి. దేవుని సన్నిధిలోకి చాలనటువంటి విధంగా నీ ప్రవర్తనతో కూడిన కార్యాలు ఉన్నట్లయితే దాన్ని ఏం చేయాలి? తీసివేసుకోవాలి, ఆఫ్ చేసుకోవాలి. మన ప్రార్థన దేవుడు ఆలకించాలని ఆశ్చర్యపడి అసలు దేవుని కార్యాలు నా అనుభవంలో అయితే చాలా చెప్పగలనమాట. సున్నితంగా చాలా చెప్పగలనమాట. చాలా సున్నితంగా నేను ఏదో మాట్లాడుకుంటా ఉన్నాను. ఎవరికి తెలియదు, నా భార్య కూడా తెలియదు. కానీ ప్రక్కన ఉన్నా కానీ సున్నితంగా మాట్లాడుకుంటా ఉంటాను. నాకు కావలసిన ప్రతీది కూడా నేను చాలా సున్నితంగా తీసుకుని వెళ్తానండి. అయ్యా ఇదయ్యా, ఇలాగయ్యా, అలాగయ్యా, మరి ఎట్లా నీ సహాయం కావాలి, ఇలాంటి కార్యాలు జరగాలి, రేపు పొద్దున ఇలాంటివి ఉన్నాయి, ఇవన్నీ కూడా జరగాలంటే ప్రభా నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు,
నేనే నాకు సహాయం చేయాలి అని సున్నితంగా ప్రభు దగ్గరికి తీసుకెళ్తాను. ఆశ్చర్యమండి, ఆశ్చర్యంగా ఏంటో అసలు కార్యాలు అర్థం కాదు. అసలు ఆయన కార్యాలు తలపోయిస్తూ ఉన్నట్లయితే నేను ఒక్కోసారి లోపల ఎంత దుఃఖపడతా ఉంటాను. ప్రభువా, ఇంత కార్యాలు చేయి దేవుడు కదయ్యా, నేను ఎలా విడిచిపెట్టాలి, ఎలా మర్చిపోవాలి, ఎలా విడిచిపెట్టగలం, ఎలా మర్చిపోగలం? నీ కార్యాలు ఎంత గొప్పమైనవి. ఎలా వస్తుంది? ప్రవర్తన ద్వారా. నీ ప్రవర్తన దేవుని మయంపరిచేదిగా ఉన్నప్పుడు, దేవుని కనపరిచేదిగా ఉన్నప్పుడు, నీ ప్రార్థన ఆయన సన్నిధిలోకి చేరేదిగా ఉన్నప్పుడు ఆయన కార్యాలు మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. ప్రయత్నం చేయండి, దాంట్లో సఫలలు అవుతారు, జయాలు వస్తాయి. ఆశ ప్రార్థన చేస్తున్నాడు. ఆశ అనగాక వైద్యుడంట. అంటే డాక్టర్ గారా? వైద్యుడు డాక్టర్ గారేనా? డాక్టర్ గారు. నేను డాక్టర్ గారు. డాక్టర్ గారు అంటే డాక్టర్ గారు కాదు, పేరుకు మాత్రమే అది డాక్టర్ గారు. వైద్యుడు ఈయన రాజు గారు. ఆశ గారు ఎవరంటే రాజు గారు. కానీ జీవితం మాత్రం వైద్య జీవితం అని చెప్పాలి. ఆయనకు ఎంతమంది ప్రజలకు ప్రయోజనకరమైన డాక్టర్, ప్రయోజనకరమైన వ్యక్తేనా కదా? పళ్ళ డాక్టర్ ఉన్నారు కొందరు, పళ్ళ డాక్టర్ చాలా మంది ఉన్నారు ఇక్కడ. డాక్టర్ అనే పేరుకి కానీ చేసేదంతా కూడా నర్సులు, ఇక్కడ పనిచేసేవాళ్ళు పనంతా కూడా వాళ్ళదే. డాక్టర్ మాత్రం పేరుకు మాత్రమే డాక్టర్, అంతే. అట్లా ఊరికే వైట్ షర్ట్ వేసుకొని నిలబడతాడు ఆయన. ఒక ఆయన ఉండేవాడు నాకు తెలిసినటువంటి మాట్లాడారంట. ఆయన ఆపరేషన్ థియేటర్లో పరిగెత్తుకుంటూ వస్తాడనమాట. ఆయన పరిగెత్తుకుంటూ వస్తూ ఇంత డబ్బా పెట్టుకొని వస్తామంటాడు. సక్సెస్ సక్సెస్ సక్సెస్. ఈ రాళ్ళని, నీ కడుపులో ఉన్న రాళ్ళని, అది కిడ్నీలో రాళ్ళని తీరుతా ఉంటారు కదా, ఈ కిడ్నీలో రాళ్ళని కూడా తీసావు చూడు చూడు అంటాడు. అసలు తీసేది వేరే డాక్టర్, అక్కడ ఆపరేషన్ చేసేది వేరే డాక్టర్. ఈయన పరిగెత్తుకుంటూ వచ్చి ఈ యొక్క ఇవన్నీ కూడా తీసి సంచిలో పోసిన తర్వాత, డబ్బాలో పోసిన తర్వాత డబ్బా కొట్టుకుంటూ వస్తాడన్నమాట. అసలు ఆపరేషన్ చేసింది ఎవరు? వేరే ఆయన. ఈయన మాత్రం డబ్బా పట్టుకొని ఊపుకుంటా వస్తా ఉన్నాడు. చదవడం నాయస్తాడు. ఈయన ఆపరేషన్ చేయండి అయినా కూడా ఈయన చేతులు ఒరుగుతుంది. హాస్పిటల్ మాత్రం ఏంది, కానీ ఆపరేషన్ మాత్రం ఏం చేయలేదు ఇప్పుడు కూడా. ఇలాంటి డాక్టర్లు అన్నమాట. చేసేదంతా కూడా నర్సులేదు. పిల్లకి నిలిపిన ఒక పిల్ల, ఆ పిల్ల చాలా చెప్తూ ఉండేది. నేను ఇంగ్లీష్లో ఇది తీసుకురండి, ఇది తీసుకురండి, పొడవటం మెడిసిన్స్ ఇవ్వడం చేసేది ఆ పిల్ల. ఇప్పుడు లేదు, వెళ్ళిపోయింది పిల్ల. చూసారా, డాక్టర్ కంటే కూడా ఎక్కువ పనులు చేస్తూ ఉంటారు. ఈయన వైద్యుడు, ప్రజలందరూ కూడా ప్రయోజనకరమైనటువంటి మార్గంలో ప్రయాణింపచేసేవాడండి ఈయన ఎంతమంది ప్రజలకు ప్రయోజనకరమైన వ్యక్తి. ఈయన ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన మనం అందరం కూడా ఇప్పుడు కూడా ఆశ ఎన్ని సంవత్సరాల క్రితం? అబ్బో, యేసయ్యే 2000 సంవత్సరాలు, ఆశ 2000 సంవత్సరాల కంటే కూడా ముందు తరం వాడు. అంటే కనీసం 3000 సంవత్సరాలు వేసుకోండి. 3000 సంవత్సరాల క్రితంలో ఉన్న ఆశా గారు మనకి ఏం నేర్పుతున్నారు? సేవ చేసే విధానం, ప్రార్థన చేసే విధానం అనే ఒక అనుభవాన్ని నేర్పుతున్నాడు ఆయన. చూడండి, ఇన్ని సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి 3000 సంవత్సరాల క్రితం చెందినటువంటి ఆశ అనబడిన రాజు గారు మనకు నేర్పుతున్నారు. ఏమిటి అంటే, ఏం నేర్పుతున్నాడు? ఆయన చేసిన ప్రార్థనా జీవితం.
దేవుని సన్నిధిలోకి తీసుకుని వెళ్ళిన ప్రార్థనా జీవితం అనేది నేర్పువాడై ఉన్నాడు, మనకు మేలు చేసేవాడై ఉన్నాడు, మనకు సహాయకరమైనటువంటి వ్యక్తినిగా ఆశాగారిని దేవుడు మనకు చూపుతున్నాడు. ఎందుకంటే ఏమి నేర్చుకున్నారు ఆయనలో నుండి? ఆయన ఎలా ప్రార్థన చేస్తున్నాడు? యెహోవా విస్తారమైన సైన్యము చేత ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయటకు నీకన్నా ఎవరు లేరయ్యా. యెహోవా మా దేవా, యెహోవా మాకు సహాయము చేయము. ఆ ప్రార్థన విధానం చూసారా? కొందరి ప్రార్థనా విధానం అనేది ఎలా ఉంటుందో తెలుసా? కొందరి ప్రార్థనా విధానం ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది అంటే అక్కడ ఒక మాట, అక్కడ ఒక మాట, అక్కడ ఒక మాట, ఆ మాటలన్నీ కూడా కలిపినా కానీ కలవు. అక్కడ ఒక మాట, అక్కడ ఒక మాట, అక్కడ ఒక మాట తెస్తా ఉంటారు. ప్రార్థన అలా కాదండి, అది ఆత్మతో కూడిన ప్రార్థనగా మన ప్రార్థన. అందుకోసమే పౌలు గారు అంటారు, నేను ఆత్మతో ప్రార్థన చేతను. అర్థమైందా? దేవుని ఆత్మ సహాయము చేత ప్రార్థన మనము చేయాలి. దేవుని ఆత్మతో కూడిన ప్రార్థన చేయనట్లయితే దేవుని యొక్క ఆత్మ కార్యాలు మన జీవితంలో జరగవు. కనుకనే దేవుని యొక్క ఆత్మతో కూడిన ప్రార్థన నువ్వు చేస్తున్నావా? ఏ ప్రార్థన చేస్తున్నావు? దేవుని యొక్క ఆత్మ నీవు కలిగి ఉండటానికి పరిశుద్ధపరచబడిన వారమై ఉన్నామా? పరిశుద్ధపరచబడిన వారై ప్రార్థన నేర్చుకున్నాం కదా మనము. కొరింథీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతాడు, పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండటానికి మనము పిలువబడి ఉన్నాం. పరిశుద్ధపరచబడిన వారమై. ఎలా పరిశుద్ధపరచబడిన వారమై? ఆత్మ చేత, యేసుక్రీస్తు రక్తము చేత, విశ్వాసము చేత మనము పరిశుద్ధపరచబడిన వారమై పరిశుద్ధులుగా ఉండటానికి దేవుడు మనలను పిలిచిన. ఇది రాత్రి నేర్చుకున్న మాట. మనం దేవుడు ఆ విధంగా మనం పిలిచింది పరిశుద్ధులుగా. మరి పరిశుద్ధత ఉన్నదా? లోపం లేని జీవితం అనేది ఉన్నదా మనలో? యేసుక్రీస్తు రక్తములో కడుగబడిన జీవితం అనేది ఉన్నదా? ఆ కోడిని కట్ చేస్తున్నప్పుడు అది తీసి అక్కడ పడేస్తాం. ఆ దాంట్లో కూడా అంతేననుకుంటండి. వాళ్ళు ఏం చేస్తారంటే, మనం బ్రాయిలర్ కోడి కదా, మనం బ్రాయిలర్ కోడి కట్ చేస్తారు. కట్ చేసి అట్లా వేస్తారు. వేసిన తర్వాత వాడి కాళ్ళ దగ్గరే కొట్టుకుంటా ఉంటుంది అనుకోవాలి. కాళ్ళ దగ్గరే కొట్టుకుంటుంది. అది ప్రాణి కదా, అది ప్రాణి. కొట్టుకొని రక్తం ఉందా పోయిన తర్వాత ఆగిపోతుంది. ప్రాణం ఎప్పుడైతే బయటకు వచ్చిందో అది ఇక అయిపోతుంది. ఇక అవయవాలన్నీ కూడా చచ్చిపోయిపోతాయి. ప్రాణం లేదు కాదు. అలా విరవిరలాడుతుంది. అది విరవిరలాడుతుంది. అది ఆ రక్తము పోతూ ఉన్నప్పుడు ఒక ప్రాణి ఎలా విరవిరలాడుతుందో నీ పాపం అనేది కూడా పోయేటట్లుగా నువ్వు విరవిరలాడాలి. పాపం పోవాలంటే నువ్వు చేయవలసిన విధానం అది. యేసయ్య, రాత్రి కాలంలో బాగా దాగాను, బాగా దించాను, యేసయ్య క్షమించి వేసేసేయను, మంచి దేవుడికి స్తోత్రాలు. పోయిందా పోలేదా? ఇలాంటి ప్రార్థన చేస్తున్నావా? ఎన్ని
ఎందుకు ఈ ప్రార్థన? ఏం చేయబడాలి? ఆ ప్రాణి ప్రాణం పోతూ ఉంటుండగా ఎలా విలవిల కొట్టుకుంటుంది. అలాగే నీ పాపం పోవాలి అంటే నువ్వు చేసిన పాపం ప్రాణం పోవాలి కదా. పాపం పోవాలి కనుక నీవు విలవిల పడాలి. ఆమె ఏం చేసింది? యేసు ప్రభు యొక్క పాదముల దగ్గర చేరి కన్నీటితో ఏం చేసింది? ఆయన పాదములను తడుపుతూ ఉన్నది. పాపము పోవటానికి ఇదొక ప్రక్రియ. మన పాపం పోవటానికి ఇదొక ప్రక్రియ. కన్నీరు అనేది ఆయన పాదముల మీద పడుతున్నది. తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడుస్తూ ఉన్నది. ఆయన పాదములను ముద్దు పెట్టుకుంటూ పెదాలు కదిలినట్టుగా కానీ ఇంకోటి జరిగినట్టుగా కానీ అసలు ఎవరో చెప్పడలా. ఆ స్వరము వినబడుతున్నదిగా ఎవరికీ తెలియదు, ఒక్క యేసయ్యకి తప్ప. ఆమె విస్తారముగా నన్ను ప్రేమించినది కనుక ఆమె విస్తారమైన పాపములు క్షమించబడుతున్నాయి. ఇలాగా ఈ ప్రక్రియ, పాపము పోవడానికి ఆమె చేసిన ప్రక్రియ. ఎంత కన్నీరు కారుస్తున్నదో పాదములు తడిపేటంతగా కన్నీరు ఆమె కార్చినది. తల వెంట్రుకలతో తుడుస్తున్నది. ప్రేమను వ్యక్తీకరిస్తూ ఉన్నది. ప్రేమను వ్యక్తీకరిస్తూ ఉన్నది. ఎలా వ్యక్తీకరిస్తున్నావు ప్రేమను? యేసయ్యను ఎలా ప్రేమిస్తున్నావు నీవు? ఇప్పటిదాకా పాపాన్ని ప్రేమించిన నీవు యేసయ్యను ప్రేమించాలంటే ఎంత మార్పు రావాలో కదా. ఎంత మార్పు రావాలి? కరీబీ మధ్యాహ్న సమయంలో ఒక ఆలోచన చేయండి. నీ ప్రార్థన విధానం అనేది మారాలి. నీ జీవిత విధానం అనేది ఆసాదారి లాంటి ప్రార్థనా జీవితాన్ని కలిగిన జీవితం అనేది మనకు చాలా కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆయన ప్రార్థనా జీవితం ఎంత యోగ్యంగా ఉంటే మన ప్రార్థనా జీవితం ఇంకా ఎంత యోగ్యంగా ఉండాలి. 3000 సంవత్సరాల క్రితము చెందినటువంటి ఆ వ్యక్తి యొక్క ప్రార్థనా జీవితమే అంత అమూల్యమైనదిగా ఉంటే 3000 సంవత్సరాల క్రితము తరువాత మరి నిర్మాణం చేయబడి జీవిస్తున్న మన ప్రార్థనా జీవితానికి ఎంత వ్యత్యాసం ఉండాలి. మంచి బట్టలు వేసుకుంటున్నాం, మంచి స్టైల్గా ఉంటున్నాం. ఆ రోజుల్లో స్టైల్ లేదు కదా. మంచి చెప్పులు, మంచి బంగారం, మంచి విలువైన జీవితం, మంచి కార్లు, మంచి మేడలు, మంచి అన్నీ మంచి. మరి విలువైన మంచి ప్రార్థన ఏది? అందుకే జాగ్రత్త సున్నాం. ప్రభు యొక్క పాదముల దగ్గర నేర్చుకున్నాను ఈ రోజున. ఆయన ఆశాగారి యొక్క ప్రార్థనా జీవితం అనేది అంత యోగ్యంగా ఆయన చక్కగా అందరినీ కూడా నడిపిస్తున్నాడు. ప్రయోజనకరమైన వ్యక్తులను ఆయన చేస్తున్నాడు. వారికి మంచి సేవా విధానం అనేది నేర్పుతున్నాడు. వారికి ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఆయన తెలియపరుస్తున్నాడు. వైద్యులు కనుక ఆరోగ్యవంతమైన జీవితం అనేది ఇట్లా ఉండాలయ్యా, ఆరోగ్యవంతమైన ప్రార్థనా జీవితం ఈ విధంగా ఉండాలయ్యా అని నేర్పుతున్నాడు. కలిగి మధ్యాహ్న సమయంలో అలాంటి ఈ వారంలో మనం నేర్చుకోవాల్సింది, మనము దేవుని యొక్క ఆత్మతో కూడిన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండుట మనకెంతైనా కూడా మంచిది. ప్రభు వినగలిగే ప్రార్థన, ప్రభు సన్నిధిలోకి వెళ్ళగలిగే ప్రార్థన మనము చేయగా నేర్చుకోవాలని వాక్యము బోధిస్తుంది. దేవుని నామమున స్తోత్రం. ప్రార్థన చేసుకున్నాం. దయచేసి ప్రార్థన చేసుకున్నాం. తలలో మూసి కళ్ళలో మూసినట్లయితే అందరూ ప్రార్థన చేయండి.
ఈ సమయంలో అమ్మ మరి ప్రార్థన చేస్తుంది.